ఈ రోడ్లలో ప్రయాణిస్తే చావుకు ఎదురు వెళ్ళినట్టే. ఈ రోడ్లు ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన మరియు భయంకరమైన రోడ్లు. కానీ ఈ రోడ్లను చూడ్డానికి కూడా ప్రపంచ నలుమూలల నుంచి ప్రజలు వస్తూ ఉంటారు. ఈ రోడ్లలో ప్రయాణించడం మనం అనుకున్నంత సులభం కాదు. దానికి గుండె ధైర్యం ఎంతో ఉండాలి. భయం కలిగిన మనుషులైతే ఈ రోడ్లలో ప్రయాణించడం అసాధ్యం. చెప్పానుగా ఫ్రెండ్స్, ఈ రోడ్లలో ప్రయాణించడం అంటే చావుకు ఎదురు వెళ్ళినట్టే. అలాంటిది ఆ రోడ్లలో ప్రయాణించాలంటే ఒక మనిషికి ఎంత ధైర్యం ఉండాలో మీరే ఆలోచించండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు చాలా భయంకరమైన రోడ్లను చూసి ఉంటారు. కానీ ఈ వీడియో అంతకు మించి ఉంటుంది. సో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. మనాంగ్ రోడ్, నేపాల్. ఇక్కడ కనిపిస్తున్న ఈ రోడ్ నేపాల్ లో ఉంది. ఈ రోడ్ నేపాల్ లో మనాంగ్ డిస్టిక్ లో ఉంది. ఈ రోడ్డు యొక్క పొడవు 999 కిలోమీటర్లు. ఈ రోడ్డుకు ఒకవైపు ఎత్తైన కొండలు, జలపాతాలు ఉంటాయి. మరొక వైపు లోతైన లోయలు ఉంటాయి. ఈ రోడ్డు మీద చిన్న చిన్న రాళ్లు ఉంటాయి. ఆ రాళ్ల మీద వాహనాన్ని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం మరియు రిస్క్ కూడా. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఈ ప్రదేశానికి బైక్ వేసుకుని వస్తే మీరు ఈ రోడ్ గుండా ప్రయాణించాలంటే మీరు ఒక ప్రో రైడర్ అయి ఉండాలి. ఈ రోడ్ లో ప్రయాణించే చాలా జాగ్రత్తగా నడపాలి. ఒక చిన్న తప్పిదం జరిగినా మన బాడీ కూడా అక్కడ దొరకదు. ఈ విధంగానే ఈ రోడ్డు ఎంతో మంది ప్రాణాలను తీసుకుంది. అలా జరగడం వల్ల ప్రజలు ఈ రోడ్లో ప్రయాణించడానికి భయపడి అక్కడ నడవడానికి కూడా భయపడిపోతుంటారు. రోడ్ ఆఫ్ ది బోన్స్, రష్యా. రష్యాలో ఉండే ఈ రోడ్డును రోడ్ ఆఫ్ ది బోన్స్ అని పిలుస్తారు. ఇది రష్యాలో ఉండే ప్రమాదకరమైన రోడ్డు. దీని పొడవు 2031 కిలోమీటర్లు. ఈ రోడ్డును ప్రమాదకరమని చెప్పడానికి గల కారణం ఏంటంటే అక్కడ ఉండే వాతావరణం మరియు మంచు ఎక్కువగా పడటం. మంచు ఎక్కువగా పడటం వల్ల ఈ రోడ్డు మీద ప్రయాణిస్తున్న వారికి ఇరువైపులా ఏం జరుగుతుంది అనేది కనబడదు. ఈ రోడ్డు మీద మంచు కూడా చాలా వరకు పేరుకుపోయి ఉంటుంది. ఈ రోడ్డు మీద జంతువుల యొక్క ఎముకలు, కళేబరాలు అడుగడుగున కనిపిస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ రోడ్డు యొక్క నిర్మాణం ఎలా జరిగిందో తెలుసుకుంటే మీరు అవాక్కైపోతారు. అదేంటంటే ఈ రోడ్డు నిర్మాణం కథ చాలా వింతైంది. ఈ రోడ్డు నిర్మించేటప్పుడు ఇసుకలో మనుషుల ఎముకలను కలిపి ఆ రోడ్డును నిర్మించారు. దానికి గల కారణం ప్రయాణించే వాహనాలు అక్కడ ఉండే మంచుకి స్లిప్ అవ్వకుండా ఉండడానికట. దీంతో ఈ రోడ్డును నిర్మించడానికి 2 లక్షల మంది ప్రాణాలు వదులుకోవలసి వచ్చింది. చూసారా ఫ్రెండ్స్, ఈ రోడ్డు నిర్మాణం ఎంత వింతగా జరిగిందో. ఇలా మన ఇండియాలో రోడ్డు నిర్మిస్తామంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. 1930లో ఈ రోడ్డు నిర్మించినప్పుడు అక్కడ ఉండే ఖైదీలను మరియు లేబర్స్ ను ఈ నిర్మాణ పనిలో బలవంతంగా చేర్పించారు. అక్కడ జైల్లో ఉండే ఖైదీలను ఈ నిర్మాణ పనిలో పనిచేస్తే వాళ్ళని నిర్దోషులుగా బయటకు వదిలేస్తామని చెప్పారు. దాంతో ఖైదీలు ఇక్కడ పనిచేయడానికి చాలా ఆసక్తి చూపారు. అలా అక్కడ పనిచేసిన ఖైదీలు మరియు లేబర్స్ చనిపోతే వాళ్ళ ఎముకలను ఆ నిర్మాణం పనిలో వాడేవాళ్ళు. D915 హైవే, టర్కీ. ఈ రోడ్డు పేరు హైవే D915. దీనికి ఇంకో పేరు డెత్ రోడ్. ఇది చాలా ఫేమస్ కూడా. ఈ రోడ్డు టర్కీలో ఉంది. ఈ రోడ్డుకు ఒకవైపు పొడవాటి రాళ్లు ఉంటాయి. మరొక వైపు రేలింగం లేకుండా లోతైన లోయలు ఉంటాయి. ఈ రోడ్డులో మొత్తం 29 టర్నింగ్స్ ఉంటాయి. ఈ టర్నింగ్స్ లో వాహనాలను నడపడం అంటే చాలా కష్టం. ఆ సమయంలో ఏదైనా చిన్న తప్పిదం జరిగినా ప్రాణాలు పోయినట్టే. అక్కడ వాహనాలు నడిపే డ్రైవర్లు ఏం చెప్తారు అంటే ఈ రోడ్డులో వాహనాలు నడపాలి అంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్తుంటారు. ఈ రోడ్లో నడిపేటప్పుడు ఒకవేళ కంట్రోల్ తప్పితే ఇక ఆ మనిషి యొక్క బాడీ దొరకడం అనేది అసాధ్యం. ఫ్లోటింగ్ రోడ్, చైనా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మాట్లాడుకునే రోడ్డు పేరు ఫ్లోటింగ్ రోడ్. ఇది చైనాలో ఉంది. ఈ ఫ్లోటింగ్ రోడ్ కూడా చాలా ప్రమాదకరమైంది మరియు భయంకరమైంది. ఈ రోడ్డు ఒక నది మీద నిర్మించబడింది. అసలు రోడ్డు నది మీద తేలడం ఏంటి అని సందేహాలు మీకు వస్తూ ఉంటాయి కదా. దీని అంతటికి కారణం సైన్స్ ఇంకా ఆర్కిటెక్చర్ స్కిల్స్. మీరు ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ వీని చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఈ రోడ్ చైనాలో సౌత్ వెస్ట్ హ్యూబీ రీజియన్ లో ఉంది. ఇది ఎంత అందంగా కనిపిస్తుందో నిజానికి ఇది అంతే ప్రమాదకరం కూడా. ప్రపంచంలో ఉన్న ప్రమాదకరమైన రోడ్లలో ఇది కూడా ఒకటి. జోజిలా పాస్, ఇండియా. ఇప్పుడు మనం ఇండియాలో ఉండే ఒక ప్రమాదకరమైన రోడ్ గురించి తెలుసుకుందాం. ఈ రోడ్డు పేరు జోజిలా పాస్. ఈ రోడ్డు కాశ్మీర్ లో ఉంటుంది. ఈ రోడ్డు ఇండియాలో ఉండే భయంకరమైన రహదారుల్లో చాలా ఫేమస్. ఈ రోడ్డు 11,575 అడుగుల ఎత్తులో నిర్మించబడి ఉంటుంది. దీనికి ఒకవైపు ఎత్తైన రాళ్లు, కొండలు, మరోవైపు చాలా పెద్ద లోయలు ఉంటాయి. ఈ రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు ప్రతి నిమిషం జాగ్రత్తగా వాహనాన్ని డ్రైవ్ చేయాలి. అక్కడ ఉండే లోకల్ డ్రైవర్స్ కి ఈ రోడ్డులో
ప్రయాణించడం అలవాటు, కానీ వాళ్ళు కూడా ఏదైనా చిన్న పొరపాటు చేస్తే ఇక అంతే సంగతి. చలికాలంలో ఎక్కువ మంచు ప్రభావం వల్ల ఈ రోడ్డు మీద మంచు పేరుకుపోతూ ఉంటుంది, కావున ఆ సమయంలో ఈ రోడ్డును మూసివేస్తారు. ప్యాసేజ్ డే గోయిస్ ఫ్రాన్స్. ఈ రోడ్డు పేరు ప్యాసేజ్ డే గోయిస్. ఈ రోడ్డు ఫ్రాన్స్ లో ఉంది. ఈ రోడ్డు ఫ్రాన్స్ లో సముద్రం మధ్యలో నిర్మించబడింది. ఈ రోడ్డు యొక్క పొడవు 45 కిలోమీటర్లు. దీంట్లో సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే ఈ రోడ్డు రోజుకు 2 గంటలు మాత్రమే కనిపిస్తుంది. మిగతా సమయం అంతా ఆ సముద్రంలో ఉండే అలల వల్ల మునిగిపోతుంది. ఈ రోడ్డు సరిగ్గా కనిపించకపోవటం వల్ల వాహనదారులు వాహనాలతో పాటు సముద్రంలోకి అకస్మాత్తుగా వెళ్లిపోయే వాళ్ళు. అలానే ఇంకా అలలు ఎక్కువగా వస్తే ఆ అలలు ఈ రోడ్డు మీద ఉన్న వాహనాలను సముద్రంలోకి నెట్టుకుంటూ వెళ్ళిపోయేవి. ఈ మాదిరిగా చాలా మంది అక్కడ ప్రాణాలు కోల్పోయారు. కిల్లర్ టు పంగి రోడ్ ఇండియా. ప్రపంచంలో ఉన్న ప్రమాదకరమైన రోడ్లలో ఇండియాలో ఉన్న ఈ రోడ్డు కూడా ఒకటి. ఈ రోడ్డు చాలా ప్రమాదకరమని చెప్పడానికి గల కారణం అక్కడ 1000 అడుగుల లోయ ఉండటం. ఈ రోడ్డులో నడుచుకుంటూ ప్రయాణించడం అనేది చాలా ఆసక్తికరంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రోడ్డుకు చుట్టుపక్కల ప్రదేశాలు కూడా చాలా అందంగా ఉంటాయి. అయితే అక్కడ మనం వాటిని చూస్తూ ఉండిపోలేం, దారిని కూడా చూసుకుంటూ పోవాలి, లేదంటే మాత్రం చాలా కష్టం. ఆ లోయలో పడితే బాడీలు కూడా దొరకవు. ఈ రోడ్డు జమ్మూ కాశ్మీర్ లో ఉన్న కిల్లర్ కిష్ట్వార్ రీజియన్ నుంచి పంజాబ్ హిమాచల్ మధ్యలో ఉంటుంది. ఇక్కడికి పర్యాటకులు అడ్వెంచర్స్ చేయడం కోసం వస్తారు. అక్కడ అడ్వెంచర్స్ చేయాలంటే మనిషికి ఎంతో గుండె ధైర్యం ఉండాలి. కామన్ పీపుల్ ఇక్కడ సాహసాలు చేయలేరు. ఇప్పుడు మనం సైబీరియాలో ఉండే డేంజరస్ బ్రిడ్జ్ గురించి తెలుసుకుందాం. ఈ బ్రిడ్జ్ ను చెక్కలతో నిర్మించారు. ఈ బ్రిడ్జ్ ఒక నది మీద నిర్మించబడింది. ఈ బ్రిడ్జ్ మీద ప్రయాణించడం అంటే సాహసానికి పాల్పడినట్టే. ఈ బ్రిడ్జ్ మీద ఉండే చెక్కలు చాలా వరకు విరిగిపోయి ఉన్నాయి. వాహనం ఆ బ్రిడ్జ్ మీద వెళ్తున్నప్పుడు ఈ చెక్కలు విరిగిపోతే ఇంకా ఆ వాహనం ఆ నదిలో కొట్టుకుపోవాల్సిందే. ఈ బ్రిడ్జ్ మీద వాహనాలు నడపడానికి గుండె ధైర్యం ఎంతో కావాలి, మరియు ఎంతో ఎక్స్పీరియన్స్ స్కిల్స్ కూడా అవసరం. ఈ బ్రిడ్జ్ వెడల్పు కరెక్ట్ గా ఒక కార్ వెడల్పు అంతే ఉంటుంది. ఈ బ్రిడ్జ్ మీద కరెక్ట్ గా ఒక కార్ వెళ్ళడానికి మాత్రమే వీలవుతుంది. ఇక ఏ వాహనం కూడా పక్క నుంచి పోవడానికి అవ్వదు. వాహనం నడుపుతున్న డ్రైవర్ ఏ ఒక చిన్న తప్పిదం చేసినా ఇక వాహనంతో పాటు అతను కూడా ఆ నదిలోకి వెళ్ళిపోవాల్సిందే. మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో గ్లాస్ బ్రిడ్జ్లు చూస్తుంటాం. ఆ గ్లాస్ బ్రిడ్జ్ మీద నడవాలంటే ఎంతో ధైర్యం కలిగి ఉండాలి. సాధారణంగా ఈ గ్లాస్ బ్రిడ్జ్లు చాలా ఎత్తులో నిర్మిస్తూ ఉంటారు. ఆ గ్లాస్ మీద నడుస్తూ మనం కిందకు చూస్తే మొత్తం లోయ మనకు కనబడుతుంది. ఆ గ్లాస్ మీద నడిచేటప్పుడు మనకు ఎన్నో సందేహాలు వస్తుంటాయి. అవేంటంటే ఈ గ్లాస్ విరిగిపోతుందేమో అని, మనం కిందకు పడిపోతామేమో అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎంతో మంది పర్యాటకులు ఈ బ్రిడ్జ్ ను చూడడానికి మరియు ఈ బ్రిడ్జ్ మీద నడవడానికి వస్తూ ఉంటారు. ఈ బ్రిడ్జ్ మీద నడవడం ఒక అడ్వెంచర్ లాంటిది. ఇది చాలా ప్రమాదకరమైన బ్రిడ్జ్ కూడా. ఈ బ్రిడ్జ్ మీద నడిచేటప్పుడు దానికి సరిపడా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇవ్వండి కొన్ని ప్రపంచంలోని కొన్ని ప్రమాదకరమైన రోడ్లు. ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.